హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు షేర్ నాలెడ్జ్ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. ఈరోజు కరెంట్ అఫైర్స్ విభాగంలో అత్యంత కీలకమైన అంశం ఫుట్బాల్ వరల్డ్ కప్ 2026. రాబోయే ఎగ్జామ్స్ లో ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు ఈ వీడియోలో వరల్డ్ కప్ కు సంబంధించిన టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ వాటి వివరంతో సహా చూద్దాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, 2026 లో జరగబోయే 23వ ఫిఫా పురుషుల ఫుట్బాల్ ప్రపంచ కప్ ను సంయుక్తంగా నిర్వహిస్తున్న దేశాలు ఏవి? ఆన్సర్ బి అమెరికా, కెనడా, మెక్సికో. ఈ మూడు దేశాలు సంయుక్తంగా 2026 ఫిఫా 23వ ఫిఫా పురుషుల ఫుట్బాల్ ప్రపంచ కప్ ను సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఫిఫా వరల్డ్ కప్ అనేది 2026 జూన్ 11 నుంచి జూలై 19 వరకు జరుగుతుంది. అలాగే అమెరికా, కెనడా, మెక్సికో ఈ మూడు దేశాల్లో మొత్తం 16 నగరాల్లో మ్యాచ్లు జరుగుతాయి. ఇందులో అమెరికాలో 11 నగరాలు, మెక్సికోలో 3 నగరాలు మరియు కెనడాలో 2 నగరాలు ఉన్నాయి. మెక్సికో దేశం అనేది ప్రపంచంలోనే 3 సార్లు ఫిఫా పురుషుల వరల్డ్ కప్ ను నిర్వహించిన మొదటి దేశంగా మెక్సికో అనేది చరిత్ర సృష్టించింది. ఏ సంవత్సరాల్లో అంటే 1970, 1986 అలాగే 2026వ సంవత్సరంలో. అలాగే కెనడాలో పురుషుల ఫిఫా వరల్డ్ కప్ ను నిర్వహించడం ఇదే మొదటిసారి. నెక్స్ట్ 2026లో జరగబోయే ఫిఫా పురుషుల ఫుట్బాల్ ప్రపంచ కప్ ఎన్నవ ఎడిషన్? 2026లో జరగబోయే ఫిఫా పురుషుల ఫుట్బాల్ ప్రపంచ కప్ అనేది 23వ ఎడిషన్. అంటే మొదటిసారి నిర్వహించినప్పటి నుంచి లెక్కిస్తూ వస్తే ఇది 23వ సారి జరుగుతున్న టోర్నమెంట్ అని అర్థం. నెక్స్ట్ 2026 ఫిఫా వరల్డ్ కప్ లో ఆడే మొత్తం జట్ల సంఖ్య ఎంత? ఆన్సర్ సి 48 జట్లు. 2026 ఫిఫా వరల్డ్ కప్ కోసం జట్ల సంఖ్యను గతంలో 32 నుంచి ప్రస్తుతం 48కి పెంచారు. ఈ టోర్నమెంట్ లో మొత్తం 104 మ్యాచ్లు జరుగుతాయి. అలాగే జట్లను 12 గ్రూపులుగా విభజించారు. అలాగే ప్రతి గ్రూపులో 4 జట్లు అనేవి ఉంటాయి. అలాగే కాల వ్యవధి ఎంత అంటే 39 రోజులు. అధికారిక బంతి అనేది అడిడాస్ సంస్థ రూపొందించిన ఈ బంతి పేరు వెరీ ఇంపార్టెంట్, ట్రయోండా. అలాగే మొదటిసారిగా ఈ వరల్డ్ కప్ లో పాల్గొన్న దేశాలు కేప్ వెల్డే, కురాకావో, జోర్డాన్ మరియు ఉజ్బెకిస్తాన్. ఈ 4 దేశాలు మొదటిసారిగా ఈ వరల్డ్ కప్ లో పాల్గొంటున్నాయి. నెక్స్ట్ 2026 ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభ మ్యాచ్ ఎక్కడ జరిగింది మరియు ఇందులో ఏ జట్టు విజయం సాధించింది? ఆన్సర్ బి ఎస్టానికా అబ్జికా మెక్సికో సిటీలో జరిగింది. అలాగే ఈ మ్యాచ్ లో మెక్సికో అనేది గెలిచింది. నెక్స్ట్ 2026 ఫిఫా వరల్డ్ కప్ లో ఆతిథ్య దేశాలకు ప్రాతినిధ్యం వహించే అధికారిక మస్కట్లు ఏవి? ఆన్సర్ ఏ మేపుల్ ది మూస్, క్లచ్ ది బాల్డ్ ఈగిల్, అలాగే జాయో ది జాగ్వార్. కెనడాకు ప్రాతినిధ్యం మేపుల్ ది మూస్ అనేది కెనడా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. మెక్సికో దేశానికి ప్రాతినిధ్యం వహించే మస్కట్ ఏది అంటే జాయో ది జాగ్వార్. అలాగే అమెరికా దేశానికి ప్రాతినిధ్యం వహించే మస్కట్ క్లచ్ ది బాల్డ్ ఈగిల్. ఈ 3 మస్కట్లు 3 ఆతిథ్య దేశాలకు ప్రాతినిధ్యం వహించడానికి ఈసారి 3 అధికారిక మస్కట్లను ఎంపిక చేశారు. నెక్స్ట్ ఫిఫా స్థాపించబడిన సంవత్సరం మరియు దాని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఏ 1904లో ఫిఫా అనేది స్థాపించబడిన సంవత్సరం. దీని యొక్క ప్రధాన కార్యాలయం జ్యూరిచ్ నగరంలో ఉంది. అలాగే ఫిఫా అధ్యక్షుడు ఎవరు అంటే జియానీ ఇన్ఫాంటినో మరియు సెక్రటరీ జనరల్ ఎవరు అంటే మటియాస్ గ్రాప్స్టోమ్. మొదటి పురుషుల ప్రపంచ కప్ అనేది 1930లో ఉరుగ్వేలో జరిగింది. ఇందులో ఉరుగ్వే అనేది విజేతగా నిలిచింది. అలాగే మొదటి మహిళల ప్రపంచ కప్ అనేది 1991లో చైనాలో జరిగింది. ఇందులో యునైటెడ్ స్టేట్స్ విజేతగా నిలిచింది. ఫిఫా అంటే ఫిఫా పూర్తి పేరు ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ది ఫుట్బాల్ అసోసియేషన్. ఫిఫా అనేది ఏ భాషలో ఉంటుంది అంటే ఫ్రెంచ్ భాషలో ఉంటుంది. నెక్స్ట్ 2026 ఫిఫా వరల్డ్ కప్ విజేతకు అందజేసే ప్రైజ్ మనీ ఎంత? ఆన్సర్ సి 50 మిలియన్. మొత్తం బడ్జెట్ ఈ ఫిఫా వరల్డ్ కప్ కోసం మొత్తం 881 మిలియన్ బడ్జెట్ ను కేటాయించింది. అలాగే ద్వితీయ స్థానంలో రన్నర్ అప్ గా నిలిచిన జట్టుకు 33 మిలియన్ల ప్రైజ్ మనీ అందుతుంది. అలాగే 3వ స్థానంలో నిలిచిన జట్టుకు 29 మిలియన్లు అందజేస్తారు. 24వ ఫిఫా వరల్డ్ కప్ 2030వ సంవత్సరంలో స్పెయిన్, పోర్చుగల్ మరియు మొరాకో దేశాల్లో జరుగుతుంది. 25వ ఫిఫా వరల్డ్ కప్ అంటే 2034వ సంవత్సరంలో సౌదీ అరేబియాలో నిర్వహించబడుతుంది. నెక్స్ట్ 2026 ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ నిర్వహించే గౌరవం ఏ స్టేడియానికి దక్కింది? ఆన్సర్ బి మెట్ లైఫ్ స్టేడియం, న్యూ జెర్సీ. నెక్స్ట్ 2026 ఫిఫా వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ దశలో ఒక్కో గ్రూప్ లో ఎన్ని జట్లు ఉంటాయి? ఆన్సర్ డి 4 జట్లు అనేవి ఒక్కో గ్రూప్ లో ఉంటాయి. నెక్స్ట్ 2026 ఫిఫా వరల్డ్ కప్ కోసం అడిడాస్ సంస్థ రూపొందించిన అధికారిక మ్యాచ్ బంతి ఏది? ఆన్సర్ సి ట్రయోండా. నెక్స్ట్ 2026 ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభ మ్యాచ్ లో తలబడిన జట్లు ఏవి? ఆన్సర్ బి మెక్సికో మరియు సౌత్ ఆఫ్రికా.
నెక్స్ట్ చరిత్రలో మొదటిసారిగా 2026 ఫిఫా వరల్డ్ కప్ లో పాల్గొంటున్న మొత్తం జట్ల సంఖ్య ఎంత? ఆన్సర్ సి 48 జట్లు. నెక్స్ట్ ప్రపంచ కప్ చరిత్రలో పురుషుల ఫిఫా వరల్డ్ కప్ ను 3 సార్లు ఆతిథ్యం ఇచ్చిన ఘనత ఏ దేశానికి దక్కుతుంది? ఆన్సర్ బి మెక్సికో. ఆ 3 సంవత్సరాలు ఏవి అంటే 1970, 1986 అలాగే ప్రస్తుతం జరుగుతున్న 2026. నెక్స్ట్ 2026 ఫిఫా వరల్డ్ కప్ లో నిర్వహించబడే మొత్తం మ్యాచ్ల సంఖ్య ఎంత? ఆన్సర్ డి 104 మ్యాచ్లు. నెక్స్ట్ 2026 ఫిఫా వరల్డ్ కప్ లో కెనడాకు ప్రాతినిధ్యం వహిస్తున్న అధికారిక మస్కట్ ఏది? ఆన్సర్ డి మేపుల్. ఇమేజ్ లో కనిపిస్తున్న మస్కట్ పేరు మేపుల్. నెక్స్ట్ 2026 ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్లను నిర్వహించడానికి కెనడాలో ఎన్ని నగరాలను ఎంపిక చేశారు? ఆన్సర్ డి 2 నగరాలు. ఆ 2 నగరాలు వాంకోవర్ మరియు టొరంటో. నెక్స్ట్ 2026 ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్లను నిర్వహించడానికి అమెరికా, యునైటెడ్ స్టేట్స్, అమెరికా దేశంలో ఎన్ని నగరాలను ఎంపిక చేశారు? అమెరికా దేశంలో ఎన్ని నగరాలను ఎంపిక చేశారు అంటే ఆన్సర్ సి 11 నగరాలను ఫుట్బాల్ కోసం ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్లను నిర్వహించడానికి ఎంపిక చేశారు. నెక్స్ట్ 2026 ఫిఫా వరల్డ్ కప్ లో అమెరికా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అధికారిక మస్కట్ ఏది? ఆన్సర్ డి క్లచ్. మనం ఇమేజ్ లో చూసినట్లయితే క్లచ్. నెక్స్ట్ 2026 ఫిఫా వరల్డ్ కప్ లో మెక్సికో తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న అధికారిక మస్కట్ పేరు ఏది? ఆన్సర్ డి జయు. ఇమేజ్ లో చూసినట్లయితే ఆన్సర్ డి జయు. అలాగే కెనడా దేశం యొక్క మస్కట్ ఏది అంటే మేపుల్. నెక్స్ట్ ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక సార్లు విజేతగా నిలిచిన దేశం? ఆన్సర్ సి బ్రెజిల్ అనేది 1958, 1962, 1970, 1994 మరియు 2002వ సంవత్సరంలో విజేతగా నిలిచింది. మొత్తం 5 సార్లు విజేతగా నిలిచింది. అలాగే జర్మనీ అనేది 4 సార్లు, ఇటలీ అనేది 4 సార్లు, అర్జెంటీనా అనేది 3 సార్లు టైటిల్ అనేది కైవసం చేసుకుంది. నెక్స్ట్ 2026 ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్లను నిర్వహించడానికి మెక్సికోలో ఎన్ని నగరాలను ఎంపిక చేశారు? మెక్సికోలో 3 నగరాలను. ఆ 3 నగరాలు ఏవి అంటే మెక్సికో సిటీ, మాంటెరే మరియు గ్వాడలజారా. నెక్స్ట్ క్వశ్చన్ 2026 ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్లను నిర్వహించడానికి మెక్సికోలో ఎన్ని నగరాలను ఎంపిక చేశారు? ఆన్సర్ డి 3 నగరాలు. 2026 ఫిఫా వరల్డ్ కప్ కోసం మెక్సికోలో మొత్తం 3 నగరాలను మ్యాచ్లకు వేదికగా ఎంపిక చేయడం జరిగింది. అవి మెక్సికో సిటీ, మాంటెరే మరియు గ్వాడలజారా. నెక్స్ట్ ఫిఫా వరల్డ్ కప్ లో టోర్నీలోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాడికి ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారం ఏది? ఆన్సర్ సి గోల్డెన్ బాల్. బాల్ అనేది టోర్నమెంట్ లో అత్యుత్తమ ఆటగాడికి ఈ పురస్కారాన్ని అందిస్తారు. గోల్డెన్ బూట్ అనేది టోర్నమెంట్ లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడికి ఇస్తారు. అలాగే గోల్డెన్ గ్లోవ్స్ అనేవి టోర్నమెంట్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన గోల్ కీపర్ కు ఈ అవార్డు అనేది ఇస్తారు. నెక్స్ట్ 2026 ఫిఫా వరల్డ్ కప్ టోర్నమెంట్ నిర్వహణ కోసం మొత్తం ఎన్ని నగరాలు ఆతిథ్య నగరాలుగా ఎంపిక చేశారు? ఆన్సర్ సి 16 నగరాలు. నెక్స్ట్ 2026 ఫిఫా వరల్డ్ కప్ కు ముందుగా 2022లో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ ఏ దేశం ఆతిథ్యం ఇచ్చింది? ఆన్సర్ డి ఖతార్. 2022 ఫిఫా వరల్డ్ కప్ ఖతార్లో జరిగింది. ఈ టోర్నమెంట్లో అర్జెంటీనా జట్టు విజేతగా నిలిచింది. అలాగే 2022 ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్లో అర్జెంటీనా జట్టు ఫ్రాన్స్ను ఓడించి టైటిల్ను కైవసం చేసుకుంది. నెక్స్ట్ 2026 ఫిఫా వరల్డ్ కప్ టోర్నమెంట్లో మొత్తం ఎన్ని గ్రూపులు ఉంటాయి? మొత్తం ఆన్సర్ సి 12 గ్రూపులు ఉంటాయి. నెక్స్ట్ ఫిఫా మహిళా ప్రపంచ కప్ 2027 యొక్క 10వ ఎడిషన్కు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? ఆన్సర్ బి బ్రెజిల్. నెక్స్ట్ 2026 ఫిఫా వరల్డ్ కప్ లో ఎన్ని దేశాలు మొదటిసారిగా అరంగేట్రం చేశాయి? 2026 ఫిఫా వరల్డ్ కప్ లో మొత్తం 4 దేశాలు మొదటిసారిగా అరంగేట్రం చేశాయి. అరంగేట్రం చేసిన ఆ 4 దేశాలు ఏవి అంటే కాబో వెల్డే, కురాకో, జోర్డాన్ మరియు ఉజ్బెకిస్తాన్. ఇవి 2026 ఫిఫా వరల్డ్ కప్ లో మొదటిసారిగా పాల్గొన్నాయి. నెక్స్ట్ మహిళల ఫిఫా వరల్డ్ కప్ మొదటిసారిగా ఎప్పుడు నిర్వహించబడింది? ఆన్సర్ సి 1991 సంవత్సరంలో మొదటిసారిగా మహిళల ఫిఫా వరల్డ్ కప్ అనేది నిర్వహించబడింది. నెక్స్ట్ ఆదిత్య దేశాలు కాకుండా ఆసియా ప్రాంతం నుండి 2026 ఫిఫా వరల్డ్ కప్ కోసం క్వాలిఫై అయిన మొదటి దేశం ఏది? ఆన్సర్ సి జపాన్. నెక్స్ట్ ఫిఫా వరల్డ్ కప్ 2026 విజేతగా నిలిచిన జట్టుకు ఎంత ప్రైజ్ మనీ, ఎంత బహుమతి సొమ్ము అందజేస్తారు? ఆన్సర్ ఏ 50 మిలియన్లు. రన్నర్ అప్ 2వ స్థానానికి 33 మిలియన్లు, అలాగే 3వ స్థానానికి 29 మిలియన్లు, అలాగే 4th ప్లేస్కు 27 మిలియన్లు అందజేస్తారు. 1 మిలియన్ అంటే 10 లక్షలు, అలాగే 5 మిలియన్లు అంటే
50 లక్షలు, అలాగే 10 మిలియన్లు అంటే 1 కోటి. నెక్స్ట్ 2030లో జరగబోయే 24వ ఫిఫా వరల్డ్ కప్‌కు సంయుక్తంగా సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వబోతున్న దేశాలు ఏవి? ఆన్సర్ సి స్పెయిన్, పోర్చుగల్ మరియు మొరాకో. నెక్స్ట్ 2031లో జరగబోయే ఫిఫా మహిళా ప్రపంచ కప్‌కు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? ఆన్సర్ బి అమెరికా.